దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం చోటు చేసుకుంది. నమ్మకంతో ఇంటి పనిలో పెట్టుకున్న సహాయకుడే యమకింకురుడిగా మారాడు. యజమానురాలితో పాటు ఆమె కుమారుడి గొంతు కోశాడు. ఢిల్లీలోని లజ్పత్ నగర్ ఏరియాలో ఈ జంట హత్యలు జరిగాయి. తల్లి రుచిక భౌతిక కాయం బెడ్రూమ్లో, 14 ఏళ్ల కుమారుడి పార్థివ దేహం బాత్రూంలో రక్తపు మడుగులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పని మనిషి ముఖేష్ను అదుపులోకి తీసుకొని విచారించగా అతడు నేరాన్ని అంగీకరించాడు. యజమానురాలు తిట్టిందనే కోపంతోనే ఈ దారుణానికి పాల్పడినట్టు చెప్పాడు. బీహార్కు చెందిన 24 ఏళ్ల ముఖేష్ రుచిక భర్త కుల్దీప్ ఆఫీసులో పనిచేయడంతో పాటు డ్రైవర్గా ఉన్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం చోటు చేసుకుంది. నమ్మకంతో ఇంటి పనిలో పెట్టుకున్న సహాయకుడే యమకింకురుడిగా మారాడు. యజమానురాలితో పాటు ఆమె కుమారుడి గొంతు కోశాడు. ఢిల్లీలోని లజ్పత్ నగర్ ఏరియాలో ఈ జంట హత్యలు జరిగాయి. తల్లి రుచిక భౌతిక కాయం బెడ్రూమ్లో, 14 ఏళ్ల కుమారుడి పార్థివ దేహం బాత్రూంలో రక్తపు మడుగులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పని మనిషి ముఖేష్ను అదుపులోకి తీసుకొని విచారించగా అతడు నేరాన్ని అంగీకరించాడు. యజమానురాలు తిట్టిందనే కోపంతోనే ఈ దారుణానికి పాల్పడినట్టు చెప్పాడు. బీహార్కు చెందిన 24 ఏళ్ల ముఖేష్ రుచిక భర్త కుల్దీప్ ఆఫీసులో పనిచేయడంతో పాటు డ్రైవర్గా ఉన్నాడు.